ఇవాళ అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకొని చార్ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హిమాలయ పర్వతాల్లో ఉండే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్లను చార్ధామ్గా పేర్కొంటారు. హిందువులు ఈ చార్ధామ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. అయితే ఈ ఆలయాలు ప్రతి ఏటా శీతాకాలంలో దాదాపు 6 నెలల పాటు మూసివేసే ఉంటాయి. అక్షయ తృతీయ సందర్భంగా తిరిగి భక్తుల సందర్శనకు తెరుస్తారు. ఈ సందర్భంగా ఉత్తరకాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను ఉదయం 10:30 వేద మంత్రాల నడుమ తెరిచారు. ఇక శుక్రవారం రోజు కేదార్నాథ్ ఆలయం, ఆదివారం రోజున బద్రీనాథ్ ఆలయాలు తెరుచుకొనున్నాయి. మంగళవారం ఉదయం 11:57 అభిజిత్ ముహూర్తంలో ముఖాబా గ్రామం నుంచి గంగోత్రి ధామ్కు బయలుదేరిన గంగామాత డోలి బుధవారం ఉదయం అక్షయ తృతీయ రోజున డోలి గంగోత్రి ధామ్కు చేరుకుంది. అలాగే యమునా పల్లకి ఉదయం కర్సాలిలోని తన శీతాకాల నివాసం నుంచి బయలుదేరి యమునోత్రి ధామ్కు చేరింది. ఇక సాంప్రదాయ క్రతువులు ముగిసిన అనంతరం 11:55 భక్తులకు దర్శనార్థం అనుమతిస్తున్నారు. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి చార్ధామ్ యాత్రకు పటిష్టమైన భద్రతను కల్పించనున్నారు. చార్ధామ్ యాత్రా మార్గాన్ని 15 సూపర్ జోన్లు, 41 జోన్లు, 217 సెక్టార్లుగా విభజించారు. ఈసారి యాత్రా మార్గంలో మొత్తం 624 సీసీటీవీ కెమెరాలను పోలీసులు ఏర్పాటు చేశారు. 9 మంది ఏఎస్పీ, డీఎస్పీ స్థాయి అధికారులను యాత్రా మార్గాల్లో మోహరించనున్నారు. కాగా గతేడాది చార్ధామ్ యాత్రలో 48 లక్షల మంది పాల్గొన్నారు.